వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ వరుణ్. ఇక ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? అవుననే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తను బీసీలని చెప్పుకుంటున్నారని, వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ రెడ్డి మోదీ కులంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెడ్డిగా తెలంగాణలో కులాల కొట్లాట ఆగడం లేదు. మొన్నటి వరకు బీసీ కులగణన సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారన్న రచ్చరేగింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తక్కువ సంఖ్య ఉన్న మాలలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారని దుమారం రేగింది. తాజాగా తెలంగాణ నేతలు ఈ కులాల కుంపటిలో దేశ ప్రధానిని లాగారు. ప్రధాని నరేంద్ర మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి హార్ష్ కామెంట్స్ చేసి కుల కలం రేపారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన కులగణన ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధాని టార్గెట్గా రేవంత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్గా కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి బాంబ్ పేల్చారు. 2002 వరకు మోడీ ఉన్నత వర్గమేనని, అయితే మోడీ గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో చేర్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకునే మాట్లాడుతున్నట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సర్టిఫికేట్ ప్రకారమే మోడీ బీసీ అని, మోదీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమని ఆయన విమర్శించారు. కులగణనలో వివరాలు నమోదు చేసుకోకపోతే మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు సామాజిక బహిష్కరణ శిక్ష అని, వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పులు కొట్టాలని బీసీ సంఘాలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన కులగణన ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం ఈ యొక్క రకమైన హాట్ కామెంట్ను చేశారు. జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు లేదని పేర్కొన్నారు. కులగణన సర్వే 2వ విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు రేవంత్ రెడ్డి.
ఇక ప్రధాని మోదీ బీసీ కాదా? ఆయన లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరారా? అవునని అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని తను బీసీనని చెప్పుకుంటున్నారని, వాస్తవంగా ఆయన బీసీ వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్ ప్రధాని మోదీ కులంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
రెడీగా తెలంగాణలో కులాల కొట్లాట ఆగడం లేదు. మొన్నటి వరకు బీసీ కులగణ సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారన్న రచ్చ రేగింది. ఈ రకంగా రేగిన రచ్చ అటు కులాల వారీగా మోదీ పైన టార్గెట్ చేసే విమర్శలుగా రేగినట్లుగా చూస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి, డైరెక్ట్గా మోదీనే ఈ రకంగా కులం మీద లాగడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? వరుణ్, కాంగ్రెస్ పార్టీ కుల సర్వే ఇప్పటికే కుల సర్వే చేసింది. కుల సర్వేకి సంబంధించినటువంటి నివేదిక కూడా వచ్చింది. ఆ తర్వాత దీన్ని అసెంబ్లీలో కూడా పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ దీనిపైన రీసర్వే చేయాలని చెప్పేసి కొన్ని బీసీ సంఘాలు చేసినటువంటి సూచన మేరకు ఇప్పటికే దీనిపైన రేపటి నుండి 28 తారీఖు వరకు కూడా మరొకసారి కూడా కుల సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా ఇటు ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 3.1% నమోదు చేసుకోలేదని చెప్పేసి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళ కొరకు మరొకసారి కూడా రీసర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈ యొక్క కుల సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఇటు కుల సర్వేలో పాల్గొనకుండా బీసీలను అవమానించారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఇప్పుడు కుల సర్వేలో పాల్గొనాలని చెప్పి ఇటు కేసీఆర్ కుటుంబం పాల్గొనాలని చెప్పి లేకపోతే బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి వీళ్ళను ఇటు బహిష్కరించాలని చెప్పేసి కూడా తీర్మానం చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి నిన్న ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఒక బీసీ అయి కూడా బీసీకి సంబంధించినటువంటి ఆ అంశంలో దేశవ్యాప్తంగా కూడా ఇటు బీసీ రిజర్వేషన్లో అదేవిధంగా బీసీ కులగణన లేకపోవడంతో బీసీనని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇటు బీసీ లెక్కలు తేల్చడంలో విఫలమేనని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ దేశంలో 1931లో చేసినటువంటి స్వాతంత్ర రాకముందు చేసినటువంటి లెక్కలుగా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా స్వాతంత్రం తర్వాత ఈ బీసీ లెక్కలు ఎక్కడ కూడా తేలలేదు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు ముఖ్యంగా రేవంత్ సర్కారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడమే కాకుండా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి లెక్కలు కూడా తీసినటువంటి నేపథ్యంలో బీసీలకు సంబంధించినటువంటి ప్రధానంగా 56% లెక్కలు తేల్చినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా దీన్ని కొంతమంది ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి అంశంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో 3.1% మంది మరొకసారి కూడా సర్వేలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మొత్తానికైతే దేశంలో కుల సర్వే చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ తెలంగాణలో చేసింది. కాబట్టి ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో కుల సర్వేను ఎజెండాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు బీసీల అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. రాహుల్ గాంధీ బీసీ అంశం ఎజెండాగా ఇటు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశంలో అయితే ఈ యొక్క తెలంగాణలో చేసిన కులగణన అనేది రాంబాబు అయితే తెలంగాణలో చేసిన కులగణన దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంలోనే ఏకంగా మోడీ మీదే ఆ మోడీ కులాన్ని ఈ రకంగా వివాదంలోకి తేవడం అనేది జరిగిందా, లేదంటే దీంట్లో ఏమన్నా అంతరం ఏమన్నా ఉందా? రాంబాబు, అయితే ఈ రకంగా తెలంగాణలో జరిగిన కులగణనని ఏకంగా దేశం మొత్తం తెలియాలని చెప్పి ఈ యొక్క మోడీ కులాన్ని దీంట్లో ప్రస్తావించడం, మోడీ కులాన్ని టార్గెట్ చేయడం అనేది జరిగిందా, లేదంటే దీంట్లో ఏమన్నా అంతరం ఏమన్నా ఉందా? అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఇటు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఇటు ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఒక బీసీ అయి ఉండి బీసీని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ కుల సర్వేకి సంబంధించినటువంటి అంశంలో కానీ ఎక్కడ కూడా దీనిపైన బీసీల పక్షాన ఎక్కడా లేడు. కాబట్టి ఈయన బీసీల వ్యతిరేక అసలు ఈయన బీసీనే కాదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఆ బీసీ అయి ఉంటే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా వ్యవహరించే వాళ్ళని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడైనా ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటు పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మార్చి మొదటి వారంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సర్కార్ అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి దీనిపైన బిల్ పాస్ చేసుకొని దాన్ని పార్లమెంట్కి పంపించాలని చూస్తోంది. పార్లమెంట్లో
ఇటు అన్ని రాజకీయ పక్షాలను కూడా ఇక్కడ కలిసి వచ్చేటువంటి పక్షాలను తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్లి వివిధ రాజకీయ పక్షాలను దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల నేతలను కలవడమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి ఈ యొక్క పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఒక డిమాండ్ చేరింది. పార్లమెంట్లో ఆందోళన కూడా చేసి దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో బిల్లును పాస్ చేయించుకునేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటుంది. కాబట్టి ఇప్పటికే ఆ అన్ని పార్టీలను కూడా కలిసి తమ విజ్ఞప్తిని కూడా కోరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు మెజారిటీగా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ముఖ్యంగా నరేంద్ర మోడీ బీసీని అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అతను బీసీనా కాదన్నటువంటి సందేహం కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నది. ఎందుకంటే బీసీల పక్షపాతి అయిన చెప్పుకుంటే కాదు, బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా బీసీలు అనేక ఆందోళన చేస్తూ ఉన్నారు. బీసీ సంఘాలు ఢిల్లీ కేంద్రంగా అనేక ఆందోళన చేస్తున్నా ధర్నాలు చేస్తున్నా కానీ కనీసం స్పందించినటువంటి పాపానలే పోలేదు. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ దేశంలో ఎక్కడ తీసుకునేటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఇక్కడ అమలు చేసి తీరుతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దీనిపైన పార్లమెంట్లో చట్టం చేయించేందుకు ప్రధానంగా తాను ముందు నడిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. కాబట్టి అతను బీసీ అయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా వ్యవహరించి బిల్లును పాస్ చేయించాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు నరేంద్ర మోడీ పైన ఏకంగా బాణం ఎక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకొని పార్లమెంట్లో చట్టం చేయించుకునేందుకు ఈ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనంగా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీసీలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను కాంగ్రెస్ వైపుగా అంటూ కాంగ్రెస్కు కొంత అనుకూలంగా ఉండే విధంగా ఈ యొక్క బీసీ నినాదం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీర్ఘకాలిక సమస్యగా ఉన్నటువంటి ఈ యొక్క బీసీల రిజర్వేషన్లు కానీ కుల సర్వేకి సంబంధించిన కులగణనకు సంబంధించినటువంటి అంశం కానీ ఎవరు కూడా తీసుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఒక తెలంగాణకే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొన్నటి వరకు తెలంగాణలో బీసీలను కాంగ్రెస్ వైపు రాంబాబు అయితే మొన్నటి వరకు తెలంగాణలో మతపరమైన రాజకీయాలు మాత్రమే ఉండే. సో ఇప్పటి నుంచి కులపరమైన రాజకీయాలు కూడా మొదలవబోతున్నాయా? అదే దీనికి ఒక సూచనగా చెప్పుకోవచ్చా, లేదంటే అసలు ఏంటి కుల రాజకీయాలు తెలంగాణలో కూడా మొదలైనయా? కానీ 1970-80 కాలం నుంచి కూడా వివిధ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి సందర్భంలో కూడా గుర్తు చేసినా కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో ముఖ్యంగా అతిపెద్ద సామాజిక వర్గం అయినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అనేక ప్రశ్నలు లేవనెత్తింది, అనేక అంశాలను కూడా దృష్టికి తీసుకెళ్ళింది. తమ సామాజిక వర్గం సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘ కాలం నుంచి కూడా నష్టపోతామని చెప్పి కేవలం దాంట్లో మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళ ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అందిపుచ్చుకుంటున్నారని చెప్పి దీన్ని వర్గీకరించాలని చెప్పేసి కూడా గత కొన్నేళ్ళుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆ తర్వాత 1990 దశకం నుంచొని ఇటు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే దీనికి ఏబిసిడి వర్గీకరణ చేసినా కానీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని హైకోర్టు కొట్టివేయడంతో మళ్ళీ మొదటికి రావడంతో ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించకుండా కేవలం రేవంత్ సర్కార్ మాత్రమే స్పందించడమే కాదు వెంటనే దీనిపైన అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి పరిస్థితి, దీన్ని త్వరలోనే చట్టం కూడా చేయబోతోందని చెప్తా ఉంది. కాబట్టి దీనిపైన ఎస్సీలకు సంబంధించినటువంటి 52 కులాలు ఉంటాయి, 80కి పైగా కులాలు ఉన్నాయని చెప్పేసి ఇటు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాన్ని గత 10 ఏళ్ళలో ఎందుకు పరిష్కరించాలని చెప్పి రేవంత్ సర్కార్ ప్రశ్నిస్తూ ఉన్నది. ఎస్సీల పైన ఎక్కడ కూడా ప్రేమ లేదని చెప్పి ఎస్సీ సంబంధించినటువంటి క్యాబినెట్లో ఉన్నట్టు వాళ్ళని తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. డిప్యూటీ సీఎంనే తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇటు ఎస్సీల గురించి లేకపోతే బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి కూడా ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. బీసీలకు సంబంధించినటువంటి అంశాలు ఉమ్మడి ఏపీలో 34% తోటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ సర్కార్ కేవలం 2019లో 23% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు వెళ్ళింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారనుకుంటే పెంచకుండా తగ్గించిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు తాము మాత్రం 42% రిజర్వేషన్లు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో చెప్పినట్టుగానే ఇచ్చి తీరుతామని చెప్తా ఉంది. కాబట్టి ఒకవేళ రాజకీయ పార్టీలు ఇచ్చినా ఇవ్వకున్నా మేము మాత్రం 42% ఇచ్చి తీరుతాం పార్టీగా అని చెప్తా ఉన్నది. ఈ 42% రిజర్వేషన్లు కానీ లేకపోతే బీసీల లెక్కలు తేల్చేటువంటి అంశం పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పార్లమెంట్లో చట్టం చేసే విధంగా దీనిపైన ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం, బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇలా రాష్ట్రంలో దేశంలో ప్రధానంగా
కీలకంగా మారింది. ఈ యొక్క కుల రాజకీయాలు ప్రధానంగా ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రధానంగా కులాలకు సంబంధించినటువంటి అంశం ఇలా రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దేశంలో కూడా ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా బీసీలకు సంబంధించినటువంటి అంశం, ఈ రెండు అంశాలు దేశంలో ఒక కులాలకు సంబంధించినటువంటి అంశం. రైట్ రాంబాబు అయితే ఈ రకంగా చేసిన మోదీ మీద చేసిన, అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యల మీద చూసుకున్నట్లయితే అంటే కుల వర్గీకరణ అదేవిధంగా కులగణన ఈ రెండు కూడా విఫలమయ్యాయి కాబట్టే అందుకే ఇప్పుడు ఈ రకమైన టర్న్ తీసుకున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇటు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అటు బీజేపీ నేతలందరూ కూడా ఫైర్ అవుతున్నారు. సో ఎంట్ల వరకు నిజముంది దీంట్లో? నిజంగా కులగణన ఏమైనా విఫలమైనట్లు ఏమైనా తెలుస్తూ ఉందా? దీంట్లో నిజంగానే ఆ రకమైన టర్న్ తీసుకునే అవకాశం నిజంగా దీన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పునిచ్చిందో ఆయా రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని చెప్పినటువంటి వెంటనే రేవంత్ సర్కార్ ఇక్కడ స్పందించడమే కాకుండా అసెంబ్లీలో సభ్యుల ముందు అసెంబ్లీ వేదికగా కూడా ఒక ప్రకటన చేసింది, వర్గీకరణ చేసి తీరుతామని చెప్పింది. వెంటనే సబ్ కమిటీని ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో సబ్ కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ తర్వాత జ్యుడిషియల్ ఇటు వన్ మెన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వన్ మెన్ కమిషన్ ఇటు సబ్ కమిటీ నివేదికను తర్వాత పరిశీలించినటువంటి వన్ మెన్ కమిషన్ ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించిన తర్వాతనే వన్ మెన్ కమిషన్ కీలకమైనటువంటి నివేదికనిచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే కేబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత ఇటు అసెంబ్లీలో ఇటు ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చబెట్టి దీన్ని ఆమోదించారు. ఏబిసి అని గ్రూప్ 1, 2, 3 అని 3 విభాగాలుగా వర్గీకరణ చేసింది. వర్గీకరణలో అతి వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు, అదేవిధంగా 3 వర్గాలుగా చేసి ఈ యొక్క 3 వర్గాలను ఏబిసిడిగా గుర్తించడమే కాకుండా ఆయా సామాజిక వర్గాలను ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ఇతరుల ప్రోద్బలం ఎలాంటి ఎవరి ప్రోద్బలం లేకుండానే ఈ యొక్క ఏబిసిడికి సంబంధించినటువంటి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎవరి యొక్క ప్రమేయం లేదు. కాబట్టి వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ మనకు అగపడడం లేదు. మరోవైపు ఇటు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో బీసీ వర్గీకరణ అంటే గతంలో ఏబిసిడీలకు సంబంధించినటువంటి 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత మండల్ కమిషన్ సంబంధించినటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కాలంలో జరిగినటువంటి ఈ యొక్క మండల్ కమిషన్ సిఫార్సులు రద్దు సంబంధించినటువంటి అంశం కానీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని దేశంలో గత కొన్నేళ్లుగా అంటే 1931 నుండి ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తెలియదు. బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని కీలకంగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ జనాభా లెక్కలు ఎంతో కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 42% రిజర్వేషన్ల అంశమే కాకుండా జనాభాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నటువంటి రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఒక అడుగు ముందుకేసిందని చెప్పి ఇప్పటికే బీసీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే బీసీ సంఘాలను కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా పలుమార్లు ఇక్కడ సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలోనే బీసీ సంఘాలు కూడా పలు సూచనలు కూడా చేసినటువంటి తర్వాత 3.1% ఇక్కడ సర్వేలో పాల్గొనలేదు. కాబట్టి వాళ్ళ సూచన మేరకు మరొకసారి కూడా వాళ్ళకి అవకాశం కల్పించడంతో బీసీ రిజర్వేషన్లు 1 or 2 పాయింట్ మరొకసారి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక అడుగు ముందుకేసినటువంటి రేవంత్ సర్కార్ నిర్ణయం ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యంగా సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళ లెక్కలకు సంబంధించినటువంటి తేలేటువంటి అవకాశం ఉంది. ఒక రాష్ట్రం చేసిందంటే ఇక్కడ మిగతా రాష్ట్రాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అంశం దేశవ్యాప్తంగా ఎజెండాగా తీసుకొని బీసీలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు బీజేపీ దీనిపైన ఆరోపణలు చేస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ సర్కార్ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి దానిపైన అంటే రిజర్వేషన్లు కానీ లేకపోతే లెక్కలు తీర్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నది. అందుకొరకే బీజేపీ నాయకులు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. బీసీలకు సంబంధించినటువంటి కుల సర్వేని కానీ లేకపోతే రిజర్వేషన్లు అడ్డుకుంటే చరిత్ర క్షమించేదని చెప్పి లేదా బీసీల వాళ్ళకు సమాధానం చెప్తారని చెప్తున్నారు. బీసీలకు సంబంధించినటువంటి దేశంలో అత్యధిక వర్గంగా ఉన్నటువంటి బీసీలకు ఎందుకు ఇక్కడ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఇవ్వడం లేదో చెప్పాలని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే దేశంలో రాష్ట్రంలో కుల రాజకీయాలు అదేవిధంగా రిజర్వేషన్ల అంశం అయితే ఒక చర్చగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే నిన్న జరిగిన
ఆ యొక్క పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ రకంగా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేయడం, బీసీ కాదు బీసీలో తాను చేర్చుకున్నారు అంటూ కూడా ఈ రకంగా మోదీని ఉద్దేశించి హాట్ కామెంట్ చేయడం అనేది తీవ్ర దుమారాన్ని రేపిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అయితే ఫుల్ క్లారిటీతో ఇదైతే చెప్పినట్లు కూడా అతను చెప్తున్నట్లు కనిపిస్తుంది. దీని మీద ఇటు బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా ప్రముఖులు స్పందిస్తున్నారు. అదేవిధంగా ఇటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళ ముగ్గురు కూడా కులగణన మళ్ళీ రెండోసారి పెట్టాము, ఒకవేళ వాళ్ళు కానీ పాల్గొనకపోతే వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి మేలుకొలుపు డప్పులు కొట్టండి అంటూ కూడా రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నాయకులకు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రకంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మత రాజకీయాలు అనేవి ఉంటాయి, కానీ ఇప్పుడు కొత్తగా కుల రాజకీయాలు అనేవి మొదలవుతున్నట్లు కూడా ప్రజలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సో చూద్దాం ఇక దీని మీద ఎటు నుంచి ఎటు ఈ కుల రాజకీయాలకు దారితీస్తుంది అనేది కూడా కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాల్టి ఇది స్పెషల్ ఫోకస్. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.